చాలాసేపు పెట్టింది కదా, అరగంట పట్టిందా సార్? అరగంట పెట్టింది. అరగంట పట్టిందా? అరగంట పైన రాదేమో కదా అంతసేపు, అంత వీడియో వస్తుంది. మేనేజింగ్ పార్ట్నర్ అఖిల్ బేగ్ గారు, వీళ్ళిద్దరు అప్పటికే ఎక్స్ మినిస్టర్ ఉంటూ నీ అకౌంట్ లో నీ ప్రాపర్టీస్ ఏమి, నీకు ఎన్ని డబ్బులు పడుతున్నా, ఎక్కడి నుంచి పట్టాలో తెలుసుకోలేరా? అదో ఇందులో ఏంటంటే ప్రజలు దీంట్లో 20 లక్షలు ఆల్రెడీ డబ్బులు కట్టాలా మా సంస్థకు, పాలు సప్లై చేస్తామని చెప్పి మా వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఆ పాలు సప్లై చేయకపోగా 40 లక్షలు అడ్వాన్స్ ఉంది అక్కడ ఆల్రెడీ. దానికి కాకుండా మళ్ళీ అదనంగా ₹1 ఇచ్చారు. అది మీకు ₹1 ట్రాన్స్ఫర్ అయింది కూడా వాళ్ళ డైరీకే 29/6/2020 ఆర్డర్ చేశారు. ₹1 ఇక్కడికి జగత్ డైరీకి. అప్పుడు ఎవరు వర్కింగ్ పార్ట్నరు? విఖ్యాత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు మేనేజింగ్ పార్ట్నర్. ఇంకా నాకు తెలియంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఆల్సో ఇది అఫెన్స్. తెలుసుకోండి ఫస్ట్. చెప్తా వస్తాను కదా. మీకు డౌట్ క్లియర్ అయింది కదా, మా నుంచి అకౌంట్ పోయిందే లేదా మీకు క్లియర్ అయింది. అకౌంట్ నెంబర్ కూడా ఉన్నాయి ఇక్కడ, కావాలంటే తీసుకోవచ్చు. ఐసిఐసి బ్యాంక్ అకౌంట్ కు ₹1 ఇక్కడ నుంచి వెళ్ళారు. అప్పటికే 40 లక్షలు వాళ్ళు ఈ సంస్థకు అప్పమన్నారు. ఏమి అది ఎందుకు జరిగిందంటే చెప్తాను. దీనికి గత చైర్మన్ భూమా నారాయణ రెడ్డి గారు ఉన్నారు 20 సంవత్సరాలు. ఆయన టైంలో ఇది ఎన్పిఏ గారికి ఎందుకో వచ్చే ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి. అప్పటికి మీకు రావలేదు ఇక్కడ ఈ డైరీకి. ఎక్కడి నుంచి బిల్కులు రాకుండా 40 లక్షలు అప్పులే కూడా ₹1 ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు చేశారు? ఆయన సొంతంగా పూచికత్తు రాశారు. ఏమని రెడ్డి గారు వారు గతంలో చాలా మిల్క్ యూనియన్ వారికి సరఫరా చేసేవారు. దీనికి సంబంధించిన 40,54,800 పెండింగ్ లో ఉన్నది. ప్రస్తుతం ₹1 అడ్వాన్స్ గా అడుగుతున్నారు. ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. అయినను అధ్యక్షుల వారు ₹1 అడ్వాన్స్ ఇవ్వవలసిందిగా ఆదేశించి ఉన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం తెలుపగా సొంత హామీగా ఇవ్వవలనని తెలిపి ఉన్నారు. అయినను నిబంధనలకు విరుద్ధంగా ₹1 అడ్వాన్స్ గా ఇవ్వడం ఆలోచించడమైనది. చైర్మన్ గారు బోర్డు రెజల్యూషన్ లేకుండా రెజల్యూషన్ పెట్టుకొని ఏదో తీసుకొని నిర్ణయాలు 20 గోడ దూకినారో ఏమో అర్థం తెలియాలా మాకు తెలియదు. దానికోసమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళకు సపోర్ట్ చేయకూడదు. వీళ్ళు ఈ జగత్ వికాస్ రెడ్డి గారితో మొన్న ఈ ఇద్దరు వచ్చారు. ఎవరు ఇప్పుడు డైరెక్టర్లు, సోకాల్ డైరెక్టర్లు వచ్చేసి మద్దతుకు వచ్చారు. ఎవరికి మద్దతుకు వచ్చారు? మాకు అప్పు ఉండాలా జగత్ వికాస్ రెడ్డి గారు? మీ ప్రకారం చెప్పండి బ్రదర్, ఈ అకౌంట్ ఎవరు చెప్పండి? జగత్ వికాస్ డైరీ వాళ్ళదా కాదా? దాంట్లో ఎవరు పార్ట్నర్స్ వాళ్ళే కదా? వాళ్ళు డిఫాల్టర్సా కాదా? ఆ డిఫాల్టర్స్ వాళ్ళంటే వీళ్ళు వచ్చారు. ఇప్పుడు వచ్చింది కాక కోర్టులో కేసు వేశారు. ఏమని? ఇప్పుడు డిస్క్వాలిఫై అయిపోయింది జగత్ వికాస్ రెడ్డి, డిస్క్వాలిఫై అయిపోయినాడు. సొసైటీ మేము డిజాల్వ్ చేశాం. ఏమని? నువ్వు డిఫాల్టర్ అని సొసైటీ రద్దు చేశాం. నువ్వు ఇట్లా అప్పు పన్నావు, మోసం చేసావు. సొసైటీగా ప్రెసిడెంట్గా ఉన్నవాడు ప్రైవేట్ డైరీ ఓనర్గా ఉండకూడదు. ఆయన అక్కడ దీంట్లో వర్కింగ్ పార్ట్నర్గా ఉంటూ ప్రైవేట్ డైరీలో, ఇక్కడ సొసైటీ మెంబరు ప్లస్ సొసైటీ డైరెక్టర్గా, సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. 2 వైలేషన్, పూర్తి విరుద్ధం, చట్ట విరుద్ధము. ఏమి అట్లా ఉంటూ నువ్వు చేసి డిఫాల్ట్ అయిన వ్యక్తులను ఎంట పెట్టుకుని వచ్చినారు ఇద్దరు డైరెక్టర్లు. అందుకు వాళ్ళను డిస్క్వాలిఫై చేయాల్సి వచ్చింది. మేము ఇప్పుడు ఇద్దరిని కూడా ఎందుకంటే డిస్క్వాలిఫై ఇంకా చేయలేదు, వాళ్ళని చెయ్యాలనే దానిని మేము ఇప్పుడు చర్చించుకున్నాము. అది అజెండాలో పెట్టినాము. అది అజెండాలో ఏం పెట్టినామని నేను చెప్పాను. తర్వాత మేము వాళ్ళకి నోటీస్ పోయినప్పుడు తెలుస్తుంది, మనం చేసినామా లేదంటే డిస్క్వాలిఫై చేయలేదా అని తెలుస్తుంది. మొత్తం 9 మంది సభ్యులు ఏం చేశారు, ఏం నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఆ తర్వాత చెప్తాను. నేను ఇప్పుడు డిస్క్వాలిఫై గురించి చెప్పాను. వాళ్ళ దాని గురించి చర్చకు పెట్టాం ఒక అజెండాలో, 25 అజెండాలో 7వ అజెండా అది. సో అది ఇప్పుడు మీరు చెప్పండి, ఎలిజిబిలిటీ ఉందా లేదా డిస్క్వాలిఫై చేయడానికి ఇద్దరిని? నువ్వు అది కాక మళ్ళీ 4 రిపిటిషన్లు వేశారు. ఎవరు? ఇద్దరు డైరెక్టర్లు. ఇప్పుడు డిస్క్వాలిఫై అయిన మన జగత్ వికాస్ రెడ్డి గారు కోర్టు పోవాలా లేదా? నన్ను డిస్క్వాలిఫై చేశారు, నా సొసైటీ అర్థమైందని. ఇక జగత్ వికాస్ రెడ్డి గారు కోర్టు పోరండి. మా సొసైటీ డైరెక్టర్లు పోయినారు, మా జిల్లా డైరెక్టర్లు కోర్టుకు వెళ్తారు. ఏమని? మాకు రెజల్యూషన్ ఇవ్వకుండా బోర్డులో అజెండా పెట్టారు. ఏం అజెండా? నన్ను అది సొసైటీ డిస్క్వాలిఫికేషన్ పెట్టారా? డిస్క్వాలిఫికేషన్ ఎందుకు పెట్టారు? ఆయన సంస్థగా అప్పు పన్నాడు కాబట్టి పెట్టినారు. అంటే మీరు డిఫాల్టర్ అయిన జగత్ వికాస్ రెడ్డి సపోర్ట్ చేస్తూ దాని మీద హైకోర్టు పోయారు. హైకోర్టుకు ఒకరు కాదు, 3 పోయారు ఒకటేసారి. వాళ్ళు హైకోర్టుకు పోయినందుకు మేము కూడా కోర్టుకు పోయి లాయర్స్ని పెట్టుకోవాలి కదా. మేము కూడా ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో చెప్పండి ఈ సంస్థకు. ఒక దిక్కు మీరు 1,30,00,000 మీరు డ్యూ ఉండేది కాక మళ్ళీ మా డైరెక్టర్లతోనే వాద్యం వేయించారు.
మా డైరెక్టర్తోనే వాళ్ళు చేయించారు. ఇప్పుడు జగత్ రెడ్డి విఖ్యాత్ రెడ్డి డిస్క్వాలిఫై అయితే ఆయన కోర్టుకు పోవాలండి. నన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేసామని 2 నెలలు అవుతుంది. పోకుండా మా డైరెక్టర్లు 3 వెళ్తారు. వాళ్ళ సైడ్కి పోయి ఎవరైతే డిఫాల్టర్స్ ఉంటారో కంపెనీకి వాళ్ళ సైడ్కి పోయి మా యూనియన్ మీద కోర్టులో కేసు వేయకూడదు. జడ్జి గారే చెప్పారు, మీరు డైరెక్టర్లుగా ఉంటూ జిల్లా డైరెక్టర్లుగా ఉంటూ ఎట్లా మీరు జిల్లా యూనియన్ మీద కోర్టులో కేసు వేసినారు అని జడ్జి పక్కన పడేశారు. ఫస్ట్ కేసు తీసుకోలేదు, టేకప్ చేయలే. మళ్ళీ వాడు జడ్జి కౌన్సిల్ వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేస్తే కేసు పుటప్ చేసి అది రిట్ అడ్మిట్ అయింది. కానీ ఇంకా రాలేదు, అది రాదు. ఎందుకంటే అది సార్ పక్కా ఇది మెరిట్స్ లేదు సార్, మెరిటే లేదు. మీకేం రైట్ ఉంది? పోతే జగత్ రెడ్డి విఖ్యాత్ రెడ్డి పోవాలా ఏమని హైకోర్టుకు, అయ్యా నాది డిస్క్వాలిఫై చేశాను నాకు న్యాయం చేయండి అని. ఆయన ఓడు వీళ్ళెవరు కొన్ని 3 డైరెక్టర్ దాని మీద ఆ రెజల్యూషన్ ఆ తీర్మానాన్ని రద్దు చేయమని. అందుకు ఈరోజు వాళ్ళ 3 కూడా మేము ఏం చేయాలని చెప్పి తీర్మానం చేసుకున్నాము. తీర్మానం ఆ నోటీస్ ద్వారా వాళ్ళు పోతారు. ఇప్పుడు ఏం చెప్పాము, అది ఏం తీర్మానం అనేది చెప్పాను, అది విషయం. ఇప్పుడు ఈరోజు ఆమె అడుగుతుంది నాకు 8 సంవత్సరాల నుంచి ఏం చేశారంటే, ఇది చూశారు కదా వాళ్ళ అబ్బగారు నారాయణ రెడ్డి గారు ఇచ్చారు సంస్థలతో సంతకం పెట్టి మీరు ఇచ్చేయండి అని. చైర్మన్ నాలెడ్జ్ లేకుండా ₹1 ఈజీగా ట్రాన్స్ఫర్ కాదు, ఎవరు పెట్టరు. నాకు తెలిసి నేను ఇంతవరకు ఒక్క దాన్ని కూడా రికమెండ్ చేయలే యాజ్ ఏ చైర్మన్గా. అది ఎండీ గారి డ్యూటీ. ఎండీ ట్రాన్స్ఫర్ చేయాలి, ఏదైనా సరే అమౌంట్స్ కానీ ఇంకో ట్రాన్సాక్షన్ కానీ ఎండీ. మరి ఓన్లీ పాలకవర్గం విద్య చేస్తుంటే మేము చూస్తున్నాం అంతే. మిగతావన్నీ కూడా వాళ్ళకే సంబంధం. ఇప్పుడు తర్వాత మేము చైర్మన్ అయినాక 2021లో మేము నోటీస్ ఇచ్చాం. ఫస్ట్ నోటీస్ ఇచ్చాం, నో రిప్లై ఏమి. తర్వాత ఇంకా కాలాగానంగా చూసుకుంటూ వస్తే వీళ్ళు ఇంకా ఇది కాదని చెప్పేసి మళ్ళీ 19/10/24లో మన భూమా అఖిలప్రియ గారికి సోదరుడు విఖ్యాత్ రెడ్డి గారికి ఇచ్చాం నోటీసులు. వాళ్ళిద్దరికి ఇస్తే ఎమ్మెల్యే గారు అడ్రస్ పోతే రిటర్న్ అవుతుందండి. ఎక్కడున్నాయి రిటర్న్ అనేటివి? మేము 2 టైమ్స్ ఇస్తే 2 టైమ్స్ ఆబ్సెంట్. ఎమ్మెల్యే గారి ఇంటికి పోతే 1 వీక్ అక్కడే ఉంటుంది పోస్ట్ ఏమో. అక్కడ చక్రవర్తులపల్లి సొసైటీకి పోతే అక్కడ వాళ్ళు తీసుకోరు, అడ్రస్ ఆబ్సెన్స్ అని వస్తుంది. ఇక్కడ అడ్రస్ ఆబ్సెన్స్. గౌరవనీయ శాసనసభ్యులు ఆబ్సెన్స్ అని ఎట్లా పంపిస్తారు, రిటర్న్ చేస్తారు? వాళ్ళు చెప్పండి. మీకు ఉద్దేశం ఉంటే ఆ రోజు నోటీస్ తీసుకొని మాకు రిప్లై ఇవ్వచ్చు. ఎందుకు తీసుకోలేదు మీరు? మా దగ్గర రిటర్న్ నోటీసులు కూడా ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి కాపీలు. ఇంత గుట్ట ఉంది వాళ్ళకైనా రిటర్న్ నోటీసులు. ఒకరోజు కూడా తీసుకోలే. మ్యాండేటరీ ఏదైనా సరే నాకు వస్తుంది, దాంట్లో మైనస్ ఉందో ప్లస్ ఉందో మనం తీసుకోవాలా. నోటీస్ అనేది దాంట్లో మంచి ఉండొచ్చు, ఒకసారి చెడు ఉండొచ్చు. మనం నెగ్లెక్ట్ చేసుకుంటే అదే మనకు రేపొద్దున ఎక్స్పర్ట్ అవుతుంది నోటీస్ అనేది. అది కూడా వాళ్ళు కనీసం చూసుకోకుండా రిటర్న్ చేసి ఇప్పుడు వచ్చి మీకు ఇప్పుడే నిద్ర లేసిందా, ఇప్పుడే తెల్లవారిందంటే ఏం చెప్పాలి సార్? నేను వచ్చినాక 2 టైమ్స్ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు 2 టైమ్స్ ఇచ్చాము ఇద్దరికి, నో రిప్లై. అందుకే మేము రెజల్యూషన్ తీసుకొని పెట్టేసాము. అందుకే అప్పుడు వాళ్ళు రాలేదు. ఇప్పుడు ఎవరైతే మేము యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ డైరెక్టర్లు ఆబ్సెంట్ వాళ్ళు ఆ రోజు. అప్పుడు ఆబ్సెంటే, ఇప్పుడు వచ్చి కూడా ఆబ్సెంటే వెళ్ళిపోయినారు సంతకం పెట్టకుండా. రెఫ్యూజ్ చేసినారు. చూపించండి వాళ్ళందరికీ. వాళ్ళు వచ్చిపోయింది నోటీస్ ఈ మధ్య ఇచ్చిన నోటీస్లా ఇవి ఎక్కడ ఉన్నాయి? ఇవి ఇదో దీంట్లో ఇద్దరు కూర్చున్నారు లాస్ట్లో డైరెక్ట్ దీంట్లో నోటీస్ ఇస్తే అక్నాలెడ్జ్ ఉండొచ్చు. చేసాను అక్నాలెడ్జ్ అఖిలప్రియ గారి పేరుతో ఉంటుంది, జగత్ రెడ్డి గారి పేరుతో ఉంటుంది, అన్ని ఇచ్చాము. వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఉంది కదండి, జిఎస్టీ నెంబర్ చెక్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఎవరి పేరు వస్తుందో, ఎవరి పేరు రీ ఉండాలన్నా ఇది చిన్న అమౌంట్ కాదు కదండి, రైతుల సంస్థ ఇది. ఆమె నామినేషన్ అప్పుడే డిఫాల్ట్ చేసి ఉండొచ్చు. వాళ్ళ ప్రత్యర్థులు అనుకోలే, మరి ఎందుకో మరి వాళ్ళు తిరుగుతున్నారు నాకు అర్థం కాలేదు. వాళ్ళు పెట్టి ఆ రోజే అయిపోతుంది. ఉండకూడదు కోఆపరేటివ్ సంస్థలకు అప్పు ఉండకూడదు. ఒక నామినేషన్ వేసేటప్పటికే మున్సిపాలిటీ కావచ్చు, కోఆపరేటివ్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మీకు అందరికీ తెలిసిందే. అటువంటిది ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుకొని ఈరోజు వచ్చి ఏం తెలియనట్టు ఏం చేరినట్టు తెలిస్తే ఎట్లా అండి? పైగా మళ్ళీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని దబాయింపులు, ఆ డిస్క్వాలిఫై కాబోయే డైరెక్టర్లను పట్టుకొని మాకు లేని పని ప్రెజర్లు పెట్టి ఏంది ఇదంతా చెప్పండి. దొంగ అన్నట్టుంది మా పరిస్థితి. మీరే చెప్పండి. రావాలో అవుతా మాకు డబ్బులు అమౌంట్ అనేది వాస్తవమా కాదా? ఆ జిఎస్టీ నెంబర్ ఎవరు పెడుతుంది? అది జగత్ వికారెడ్డి గారు పెడుతుంది,
అఖిలమ్మ గారి పేరుతో ఉంది. ఇద్దరు వాళ్ళు జిఎస్టీ హోల్డర్స్, నెంబర్ హోల్డర్స్. అది 2021లో దాన్ని ఇది చేశారు, జిఎస్టీ నెంబర్ తీసేశారు. ఇవన్నీ నోటీసులు ఎన్ని పంపించినారు చూడండి. మీరు డైరెక్ట్ మాట్లాడలేదు సార్? ఎవరితో? వాళ్ళు పెద్దోళ్ళండి, మాకు వార్నింగ్లు ఇచ్చే కాటికి వచ్చి నా కుర్చీలో కూర్చొని ఏం మాట్లాడాలి, కూర్చోకూడదు, ప్రివిలేజ్ చేరి ఇది జిల్లా అధ్యక్షుడు నన్ను ఎన్నుకున్నారమ్మా, నన్ను ఎవరి సీట్లోనో అవి కూర్చుంటే ఊరుకుంటారా? ఇప్పుడు పోయి కూర్చుందాడ అదే హెరిటేజ్ దాంట్లో పోయి కూర్చుంటూ ఉంటారా? మెడబడి తప్పుతారు బయటికి, గెట్అవుట్ అని. ఏమంటే ఇక్కడ రాజ్యం నడుపుతున్నారు, మేము వెతుకోలేము, నోరులేని వాళ్ళము, ప్రూవ్ చేస్తున్నారు, పైన దేవుడు చూస్తున్నారని. ఈరోజు కానీ రేపైనా ఆన్సర్ చెప్పొద్దు సార్ దేవుడికి. చేసింది మీరు, ఇక్కడ వచ్చి మళ్ళీ మమ్మల్ని దబాయిస్తూ ఈ కోరములు గిరములు ఈమెవరండి అడగనీకి? కోరం ఏదన్నా ప్రాబ్లం ఉంటే కోర్టు పోమనండి. ఆమె క్వశ్చన్ ఇచ్చేది ఏంది, మేము ఆన్సర్ రాసి ఇచ్చేది ఏంది? ఇక్కడ కూర్చుంది లేడీ కాబట్టి మేము ఏం అనలేకున్నాము. అడ్డంగా వచ్చి కూర్చుంది ఏమంటాం చెప్పండి? పద్ధతి ఇది. లీగల్గా కోర్టు డిసైడ్ చేసుకోండి. మేము ఎట్లా వాళ్ళకి నోటీస్ ఇస్తాం, రేపు తీసేసినప్పుడు దాని మీద కోర్టు పోండి, లేదంటే ఏదన్నా ఇంకో కోరం పోండి, మాకు ఇలా అన్యాయం జరిగిందని. ఇదేంది రూబాబు అండి? మీరు ఇస్తే రాసిపోతాను, లేచిపోతాను అంటే ఏంది ఇది? పద్ధతిగా లేదు అసలుకి. పాపం ఎంపీ గారు ఎంత ప్రెజర్ పెడుతుంది. ఆయన ఎంప్లాయ్ అంతే, నేను చెప్తే చేస్తాడు. ఆయన ఏం ప్రెజర్ పెడితే ఏం చేస్తారు వాళ్ళు? కోరం నువ్వు ఎవరికి అడగనీకి? ఎవరు యూ ఆస్క్ కోరం? మా వాళ్ళు అడుగుతారు, సొసైటీ వాళ్ళు అడగాల. అది కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. రిటర్న్గా ఇవ్వాలా వాళ్ళు, మనీ చూస్తాము. రెడ్రెసల్ కమిటీ ఉంటుంది, తర్వాత ట్రిబ్యునల్ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఫోరమ్స్ ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్గా వచ్చి నాకు రాసిస్తే పోతాను, లేకుంటే పోను అంటే ఏంది బాబు ఇది? డబ్బులుగా రాసింది మీరు, మీ అకౌంట్కు మీ పేరుతో ఉండే కంపెనీ పేరుతో పడింది. ఆ కంపెనీ పేరుతో ఉండే కోట్ల రూపాయలు కూడా చూసుకోరా మీరు? ఒక శాసనసభ్యురాలుగా, ఎక్స్ మినిస్టర్గా ఉండి తెల్లా మాత్రము. మేము నిద్రపోతున్నాము 5 ఏళ్ళు, మీరేం చేస్తున్నారు మేల్కొని? చూసుకోరా? నా అకౌంట్లో ₹1 వచ్చి పడింది, ఆల్రెడీ 4 లక్షలు అప్పున్నాము పలానా వాళ్ళకు. ఏం మీరు ఉంటారా? ₹1 డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే మర్చిపోతారా? గమ్మున తండ్రి ఆస్తులు, తల్లి ఆస్తులు మనకు రావాలా, అప్పులైతే వద్దు మాకు, అంతే కదా మీ ఇది. కట్టండి బ్రదర్, ఇప్పుడు వచ్చి కూర్చొని ఊరికి రిబాబ్ చేస్తున్నారు ఇక్కడ. కట్టండి, డబ్బులు కట్టండి, డబ్బులు కట్టి మాట్లాడండి. ఎవరింట్లో ఉన్నారు మీరు? భూమానారెడ్డి గారి ఇంట్లోనే కదండి అది. అది ఎవరు కట్టించారు? భూమానారెడ్డి గారు కట్టించిందే. ఆస్తి అయితే మనకు, అప్పులైతే వాళ్ళకా? చెడ్డ కదా తండ్రి వాళ్ళకి వచ్చి పేరెంట్స్కి. పొద్దున వచ్చారండి, ఏమని పద్ధతి ఏమన్నా? ఒక శాసనసభ్యురాలు ఏదన్నా అంటే మీరు లీగల్గా పోవాలి, అడగాల. ఎండీ గారిని పొద్దున్న నుంచి పాపం నా క్వశ్చన్ ఇది ఆన్సర్, నా క్వశ్చన్ ఆన్సర్, నా క్వశ్చన్ ఆన్సర్. ఏం క్వశ్చన్ అమ్మా? నీకు అకౌంట్లో పడింది అబద్ధమా? జిఎస్టీ నెంబర్ నీ పేరుతో ఉండేది అబద్ధమా? ఆ ప్రాపర్టీ కట్టించింది మీ అమ్మానైనా కదా? వాళ్ళ ఇంట్లో ఉండడం లేదా? మీరు వాళ్ళ ఆస్తులు తీసుకోలేదా? ఆస్తులు అయితే ఎంజాయ్ చేస్తాం, అప్పులైతే మాకు సంబంధం లేదు, మాకు నోటీసులు ఇవ్వలేదు. మేము నిద్రపోతున్నాం, మీరు మేల్కున్నారా? మేము 5 ఏళ్ళ నుంచి నిద్రపోయినాము, మీరు 5 ఏళ్ళ నుంచి మేల్కున్నారా? మా అప్పులే ఉన్నాయి, మా ఆస్తి ఉంది, చూసుకోవాలి కదా అప్పులు ఆస్తులన్నీ. అది ఆమె క్వశ్చన్ ఫస్ట్. ఇది 5 ఏళ్ళు ఏం చేస్తున్నారంటే 5 ఏళ్ళకి చెప్పాను, నోటీసులు 4 సార్లు ఇచ్చినాం. మేము చేస్తే ఇంకా చేయలేదండి. చర్యలు ఏం తీసుకోవాలని రోజు డిస్కషన్ నడిచింది మా బోర్డులో. రెజల్యూషన్ ఏం రాయాలనేది, తర్వాత రెజల్యూషన్ సొసైటీలో రద్దు అవుతాయండి. సొసైటీలో రద్దు అయితే, సొసైటీ రద్దు అయినాక ఇంకోటి బ్రదర్, వీళ్ళు ఇంకొక ప్రాపగండా తీసుకుపోతున్నారు. సొసైటీ రద్దు అయితే రైతులు రోడ్డు మీద పడతారని పొరపాటు. మాకు వచ్చేటివి 130 సొసైటీల నుంచే 500 సెంటర్ నుంచి పాలు వస్తున్నాయి. 500 సెంటర్లకు కూడా మేము బోనస్ ఇస్తున్నాము. ఏం ఇస్తున్నారు అందరికి సెంటర్లకు? ప్రతిదీ సొసైటీ రైతుకి ఏం బెనిఫిట్స్ వస్తాయో అదే బెనిఫిట్స్ సెంటర్ రైతుకు కూడా పోతుంది. మేము ఇప్పుడు జగత్ వికాస్ రెడ్డి సొసైటీ క్లోజ్ చేశాం కదా, డిజాల్వ్ చేసాం. అడుగుపోండి, రైతులకు అన్ని పేమెంట్లు పడుతుంటాయి, అన్ని బోనస్లు పోతాయి వాళ్ళకి, టయానికి అన్నీ ఏమొస్తాయి అంతా సేమ్ ఈక్వల్. మాకు రైతుల పట్ల ఏం వివక్ష ఉండదు. ఇట్లా ఎవరన్నా డిఫాల్ట్ అయిన వాళ్ళకే వివక్ష, కానీ అంత ఏమి ఉండదు. ఒక ప్రసక్తే లేదు. ఇప్పుడు సెంటర్ నుంచే మా పాలు ఎక్కువ వచ్చేది. ఉండేది 120 సొసైటీలే. 120 సొసైటీలు చాలా తక్కువ వస్తాయి పాలు మనకి. రైతుల నుంచి వచ్చే తక్కువ ప్రొక్యూర్మెంట్ అంతా సెంటర్ నుంచే. ఒక ఊళ్ళో సెంటర్ ఉంటుంది, సొసైటీ ఉంటుంది. సొసైటీకి ఏమి ఇస్తామో సెంటర్ రైతులకు కూడా అదే బెనిఫిట్స్ ఇస్తాం. నేను ఇప్పుడు వచ్చినాకనే బోనస్ సిస్టమ్ కూడా మొదలుపెట్టింది. నేను వచ్చినాకనే ఆయన ఉన్నాడు చూడు, 20 సంవత్సరాల నుంచి డైరెక్టర్గా ఉన్నాడు. ₹1 ఎవరైనా ఇచ్చారండి నీకు? ఎవరైనా ₹1 ఇవ్వలేదు బోనస్. నేను వచ్చినాక 10 కోట్లు ఇచ్చినాను, గౌరవంగా చెప్తున్నాను నేను. ఆయన సీనియర్ మోస్ట్ ఇది
ఒక పేపర్లు ఉన్నాయి. ఏం చెప్పేలేదండి. ఇది రైతుల సంస్థ. 4 ఏళ్లలో 180 కోట్ల టర్న్ ఓవర్ ఉండేది. ఈరోజు 320 కోట్లు దగ్గర టర్న్ ఓవర్ వచ్చింది. నా 4 ఏళ్లలో 45 కోట్ల ఆదాయం తీసుకున్నాం. డైరీలో 15 కోట్లు పక్కా రైతులకు ఇచ్చాం బోనస్గా. ఎప్పుడు ఒక పైసా అయ్యింది. 30 కోట్ల మిషనరీకి వచ్చాము. ఎవరైనా రావచ్చు, ఏ ఆడిట్ ఏం చేయొచ్చు. కూర్చోండి, చూపిస్తాం మీకు. ఏమి ఇక్కడ దాపరికాలు లేవు. ఇదే అడుగుతున్నా నేను. 2014 నుంచి 2021 వరకు డబ్బులు ఎందుకు లాస్ వచ్చింది? 100 లీటర్లు పోయే పాలు సేల్స్, 1,00,000 లీటర్లు ప్రొక్యూర్మెంట్ 70,000 వచ్చింది. ప్రొక్యూర్మెంట్ కానీ ఇది కానీ 30% పడిపోయిందండి. ఎందుకు పడిపోయింది? మీ గుండెల మీద దేవుని ముందర ప్రమాణం చేసి చెప్పండి. ఎందుకు ఆలగల్లో డైరీ ద్వారా పడిపోయింది? అక్కడ డైరీ పెట్టడం, ఈ పాలు అక్కడికే, ఈ మొత్తం ఈ యొక్క ఏమంటాము ప్రొక్యూర్మెంట్ అక్కడికే, ఆ నుంచి ఇక్కడికి వస్తాయి. 70 కోట్లు లాస్ అండి. రాండి, ఏ ఐటమ్ పిలిపిస్తారో, ఏ ఐటింగ్ పెట్టిస్తారు పెట్టండి, నేను కూర్చుంటాను. వాళ్ళ క్వశ్చన్కు నేను ఆన్సర్ ఇస్తాను. నా క్వశ్చన్లకు వాళ్ళు ఆన్సర్ ఇవ్వమనండి. 2014 నుంచి 2020 వరకు 70 కోట్లు ఎవరు తిన్నారు? ఎట్లా పోయింది? ఈ 4 నెలల్లో 45 కోట్లు ఎట్లా ఆదాయం వచ్చింది చెప్పండి. నాకు అదొక్కటి ఆన్సర్. నా ఆన్సర్కు క్వశ్చన్ మీరు ఇవ్వండి. మీ క్వశ్చన్లకు నేను కాదు ఆన్సర్ ఇచ్చేది. ఇది ఆలకట్ట కాదు. అందరినీ ఊరికి చేసుకొని ఈ కార్నికి టోటల్ 9 మెంబర్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఒపీనియన్స్ దాన్ని టేకప్ చేసుకొని చూస్తాం. వాళ్ళకు ఇంకా టైం ఇస్తాం. వాళ్ళు వచ్చి తప్పైంది ఈ విధంగా అని చెప్పి రాసిచ్చి మేము ఎక్కడ పోము మళ్ళీ ఇదని చెప్తే ఏదైనా ఆలోచిస్తాము. లేదంటే మేము తీసుకునే చర్య మేము తీసుకుంటాం యాజ్ పర్ మ్యాక్స్ యాక్ట్ ప్రకారము. వాళ్ళు కూర ముందో లేదో కోర్టుకు పోమనండి, తెలుస్తుంది కదా. కూర ముందు నాకెందుకు ఫైట్ చేయాలా? నేను ఎందుకు రాసేయాలి నీకు? కోర్టుకు పో, నోటీస్ ఇవ్వి, నాకు లీగల్ నోటీస్ ఇవ్వండి. ఆఫ్టర్ నేను టర్మినేట్ చేసినాక రిప్రజెంటేటివ్స్ ఇచ్చిపోవాలి. కానీ ఇదేందండి కూర్చోవడము? న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.